హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ మంచిగానే ఉన్నారు అనుకుంటున్నాను. ఇది ఉగాది వీడియో అన్నమాట. ఉగాది రోజు పెట్టడానికి కుదరలేదు. అప్పుడు తర్వాత వీడియోస్ అన్ని ఇప్పుడు నార్మల్ గా స్క్రోల్ చేస్తుంటే ఆల్బమ్స్ ఇవన్నీ కనిపించినాయి అన్నమాట. మీ అందరితో కూడా షేర్ చేసుకుందాం ఈ మెమరీస్ అని పెట్టిస్తున్నాను. ఆ రోజు అయితే మార్నింగ్ పూజ ఇంట్లో అయిపోయిన తర్వాత నల్గొండ దగ్గరలో ఉన్న ఛాయా సోమేశ్వరాలయం టెంపుల్ కి అయితే వెళ్ళిపోయాం అనమాట. ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. ఆ శివుడు కనిపిస్తున్నారు కదా, ఆ వెనక ఉన్న గోడ మీద ఏ స్తంభమో తెలియదు కానీ స్తంభం నీడైతే కనిపిస్తుంది. ఒక లేని స్తంభం నీడైతే వచ్చి కనిపిస్తుంది. అందుకే ఇక్కడ ఛాయా అని పేరైతే వచ్చింది. ఛాయా అంటే మీకు అందరికి తెలిసిందే కదా, నీడ అని. ఇంకా అందుకని ఈ సోమేశ్వరాలయం చాలా ఫేమస్ అన్నమాట. ఇంకా అక్కడ కొంతసేపు అలాగా దర్శనం చేసుకొని కోడళ్ళు, అల్లుళ్ళు, మా మావయ్య గారు, అత్తయ్య గారు వీళ్ళందరితో పిక్స్ దిగేసి నేను మా హస్బెండ్ కూడా కొన్ని పిక్స్ అలా దిగామన్నమాట. కొన్ని క్యాండిడేట్ పిక్స్. ఇంకా తర్వాత కోడళ్ళతో అల్లుళ్ళతో కూడా ఫొటోస్ ఇట్లా సపరేట్ గా దిగేసి నేను కొన్ని సింగిల్ ఫొటోస్ దిగాను. అవి ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్, హాఫ్ సారీ సెరమోనీ షూట్స్ ఇవి కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. కొంచెం ఈ టెంపుల్ కూడా చూడడానికి పురాతనమైనదిగా ఉంటది కాబట్టి షూట్స్ కూడా బాగుంటది. ఇక్కడ షూట్స్ కూడా జరుగుతుంటాయి అన్నమాట. ఇక్కడ గుడికి ఎదురుగా చిన్న చెరువు లాంటిది ఉంటది అనమాట. ఇంకా అక్కడ స్వాన్స్ ఇలా తిరుగుతూ ఉంటాయి. ఈ స్వాన్స్ బయటకు వచ్చేసి రోడ్డు మీద అయితే తిరిగేస్తున్నాయి అన్నమాట. ఇంకా అలాగా కొంచెం సేపు వాటిని చూస్తూ ఎంజాయ్ చేసాము. ఇంకా అక్కడ నుంచి మేమైతే పానగల్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాము. కొంతసేపు ఆ బ్రిడ్జ్ మీద అలా కూర్చొని నేచర్ ఎంజాయ్ చేస్తూ అయితే ఉన్నాము. ఇంకా రిటర్న్ అయిపోయాము ఇంటికి. ఎలా అనిపించింది ఈ వ్లాగ్? నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఎంకరేజింగ్ గా ఉంటుంది, చేయండి గైస్.